సహోదరులారా, ఒక ఇంట్లో చాలామంది నౌకర్లు పనిచేస్తూ ఉంటారు. పెద్దిల్లు, బాగా డబ్బున్న వాళ్ళు. వాళ్ళలో ఒక నౌకరు చాలా కాలం నుంచి నమ్మకంగా ఆ ఇంట్లో పనిచేసేవాడనమాట. అతనికి తెలియని ప్రదేశం అంటూ లేదు ఆ ఇంట్లో. అన్నీ అతనికి తెలుసు. యజమానుడు ఎప్పుడైనా ఎవరికైనా కనీసం డబ్బులు పంపించాలన్నా ఇతనితోనే డబ్బులు పంపించేంత నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. యజమానుడు అన్ని విషయాలు అతనికి చెప్పేవాడు సుమారుగా. అన్నీ తెలుసు. యజమానుడి యొక్క బెడ్రూమ్‌లో కూడా వెళ్ళగలిగిన చనువు ఉన్న ఒకే ఒక వ్యక్తి. అయితే యజమానుడు ఒకరోజు ఊరు వెళ్ళాల్సిన పనొస్తది. మొత్తానికి అతను ఊరు వెళ్తూ ఇల్లంతా ఇతనికి అప్పగించి వెళ్తారు. సహజంగా మనిషి గదా! ఆ ఇంటికి ఎంత డబ్బొస్తదో, ఎంత డబ్బెళ్ళుద్దో అతనికి తెలీదు గాబట్టి, లెక్కలేనంత డబ్బు ఉంటది ఆ ఇంట్లో. ఇతనికో దుర్బుద్ధి పుట్టిద్ది. వెళ్ళి ఆ బీరువాని ఎట్లాగైనా ఓపెన్ చేయాలి, ఇలాగైనా ఆలోచన కలిగుంటాడు. వెళ్ళి మెల్లగా ఎవరూ లేకుండా చూసి, లోపలేదో పనున్నట్టు లోపలికి వెళ్ళి, అతను వెళ్ళిన ఒక 5 నిమిషాలు గట్టిగా కేకలు వేస్తా ఉంటాడు లోపల నుంచి. అందరూ పరిగెత్తుకొని వెళ్తారు. అతను అది ఓపెన్ చేసేసి కబోర్డ్స్ లాంటివి లోపల ఉన్న పెద్ద లాకర్ ఓపెన్ చేయబోతే హెవీగా షాక్ కొడుతుంది. చేతులు కాళ్ళు అన్నీ కాలిపోతాయి. అతనికి ఆ విషయం తెలీదు. అతను ఏమనుకున్నాడంటే తాళాలు అవన్నీ సుమారు ఎక్కడుంటే అవగాహన ఉంది కాబట్టి తాళం పెట్టుకుని వెళ్ళిపోయి తీసేయటమే అనుకున్నాడు. తీరా లోపలికి వెళ్ళాక దాన్ని పట్టుకోగానే హై వోల్టేజ్ దాంట్లోంచి వెళ్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి ఏర్పాటు ఉంటుంది దాన్ని ఫ్రేమ్కి. ఇతను తెలియక దాన్ని పట్టుకొని కాళ్ళు చేతులు కాలిపోయి చాలా వూండెడ్ అయిపోయి ఆరోగ్యం కోల్పోతాడు, నమ్మకత్వాన్ని కోల్పోతాడు. సహోదరులారా, చాలాసార్లు ఎవరూ కూడాను ఎవరికి తీర్పు తీర్చకుండానే మనం చేసిన తప్పిదాలను బట్టే, మనం చేసిన పనులు బట్టే మనకు మనమే శిక్ష విధించుకోవాల్సి వస్తుంది. ఇది మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మనం చేసేటటువంటి పనులు మనల్ని ఇబ్బంది పెడతాయి. అయితే మనం తెలిసి తెలియక కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియక చేసినటువంటి పాపాలు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ తన పవిత్ర రక్తంతో మనల్ని కడిగి ఆయన ఎదుట నిర్దోషులుగా మనం నిలబెట్టాలనే సంకల్పంలో నడిపిస్తున్న మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరో రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22, 23 వాక్యాల నుండి ధ్యానం చేస్తాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22, 23 వచనాలు, 2 వచనాలు. దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును, వాడు తన పాపపాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అటివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పి పోవును. దుష్టుని యొక్క ఆలోచనలు, దుష్టుని యొక్క పనులు వాడికే మోసం తీసుకొని వస్తాయి అని ఇక్కడ చెప్తున్నాడు. వాని నడతలు లేదా వాని యొక్క మార్గాలు అతన్ని ఇబ్బంది పెడతాయి. దుష్టుని దోషములు వాడిని చిక్కుల్లో పెట్టేస్తాయి. చాలాసార్లు ఇట్లా మనం తప్పు చేసి ఈ తప్పుకు దొరకమనుకొని దొరుకుతుంటాం. ఇక అంతే. దానివల్ల అనేక తప్పులు చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు కదా, చాలాసార్లు ఒక తప్పుని కవర్ చేసుకుంటాకి బోల్డ్ తప్పులు చేయాల్సి వస్తుంది. ఒక అబద్ధాన్ని కవర్ చేయటానికి అనేక అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఇవి సహజంగా మనం మన యొక్క డైలీ రొటీన్లో మనం గమనిస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గమనిస్తుంటాం. సహోదరులారా, మీ అందరికీ తెలిసిన విషయమే. మన సహోదరుడైనటువంటి ఇస్కరియోతు యోధ తన యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అతను చనిపోవటానికి, ఉరేసుకోవటానికి, దేవునికి తనతో పాటున్న శిష్యులకి దూరం అవటానికి వాస్తవంగా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. మనలో ఉన్న ఒకడు
చాలా దూరం అయిపోయాడు, చచ్చిపోయాడని చాలా దుఃఖపడి ఉంటారు వాళ్ళు. బట్ అలా వాళ్ళు దుఃఖపడటానికి తప్పు ఎవరిదే లేదు, అతనిదే తప్పు. తనంతట తానే డబ్బుకి ముడిపడిపోయి, అహంకారానికి ముడిపడిపోయి. మీకు తెలుసు కదా, ఇస్కరియోతు యోధ డబ్బు వల్ల మాత్రమే చచ్చిపోలేదు. కేవలం డబ్బాస్ వల్ల మాత్రమే చచ్చిపోయారనుకుంటే అది హాఫ్ ట్రూతే, అది అర్ధసత్యం. ఇంకోటి ఏంటంటే అతనికి ఈగో ఎక్కువ. ఇస్కరియోతు యోధ చావుకి అతని ఈగో కారణం ఎక్కువ. అతను డబ్బులు దొంగతనం చేస్తున్నాడు, ధనం ఆశించింది, ధనాశ సమస్తమైన కీడులకు మూలం కాబట్టి రెండో కీడు ప్రవేశించింది అతని జీవితంలో, ఈగో. నన్ను ఎందుకు అనాలి, నన్ను ఎందుకు అందరి ముందు అట్లా చూడాలి. ఏవయ్యా, యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నా కాని మాట అన్నాడా, తప్పు మాట అన్నాడా? ఆ అమ్మాయి చేసిందేదో అమ్మాయిని చేయనివ్వండి, ఆవిడ నా భూస్థాపన నిమిత్తం అత్తర్ను పోస్తుంది, నన్ను ప్రతిష్ఠిస్తుందంటే ఏంటిది, ఇలా ఎందుకు చేయాలి అని సొంత రాగాలు మొదలుపెట్టాడు. ఇవన్నీ విడిదే. దాని మీద కూడా డబ్బులు కావాలి కొంత. ఆ డబ్బులు కూడా వస్తే ఎంతో కొంత సంచిలోకి వేసుకోవచ్చు. ఈగో దెబ్బతింది, ఈగో హర్ట్ అయింది. ఈగో హర్ట్ అయిన వాళ్ళు అంతే సహోదరులారా, చాలా ఇబ్బంది పడతారు. అందుకని యేసు ప్రభు వారు నన్ను వెంబడింపగోరు వారు తను తాను ఉపేక్షించుకోవాలి అన్నాడు. ఉపేక్షించుకోవాలి అన్నాడు. ఉపేక్ష అంటే ఈగోను వదిలేసుకుంటామే. అట్లా ఉపేక్షించుకొని వెళ్ళిన వాడే సహోదరులారా సంఘంలో వర్ధిల్లుతాడు, దేవుల్లో వర్ధిల్లుతాడు. సంఘంలో వర్ధిల్లటం అంటే దేవుల్లో వర్ధిల్లటమే కదా. సంఘం దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరమే కదా. కాబట్టి దుష్టుడు ఇవన్నీ విస్మరిస్తాడు. అర్థమైందండి? కొన్ని దోషాలు, కొన్ని పాపాలు చేస్తూ ఉంటాడు. వాటి వల్లే అతను ఇరుకుని పడతాడు. నేను దుఃఖపడిన అనేక అంశాలు ఏంటంటే, పేతురు యేసుప్రభు ఎవరో తెలియదని ముమ్మారు చెప్పినా యేసుప్రభు వారు వచ్చి అతన్ని తిబిరియాస్ దగ్గర మళ్ళీ దర్శించినప్పుడు, తిబిరియాస్ సముద్రం దగ్గర దర్శించినప్పుడు యేసుప్రభు వారి దగ్గర ముఖం చూయించుకోలేక ఉంటాడు. అట్లా ఉంటాడు. ప్రభువే అతన్ని సంధిస్తాడు, ప్రభువుతో అతను మాట్లాడతాడు, తిరిగి రికన్సిలేషన్ అవుతాడు, దేవునితో కలిసి నడుస్తాడు. దేవుడు కూడా ఎంత గొప్పవాడంటే ఆ సంఘ బాధ్యతలు మళ్ళీ అతనికి అప్పచెప్తూ నా గొర్రెల్ని పాలించు, నా గొర్రెల్ని కాపాడు, ఇట్లా యేసు ప్రభు కాయు అని చెప్తుంటాడు. దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యోధ ముఖం చూయించుకోలేకపోయాడు. ఎందుకనంటే ముఖం చూయించుకోకపోవటానికి కారణం అతను తప్పే. అతను చేసిన తప్పును బట్టే అతను ముఖం చూయించుకోలేకపోతున్నాడు. లేకపోతే పేతుర్లా పశ్చాత్తాపడవచ్చు, మళ్ళీ రికన్సిలేషన్ చేసుకోవచ్చు, తిరిగి దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవచ్చు. అట్లా చేయకోకుండా, చెందకుండా సైలెంట్గా తప్పించుకుందాం అనుకున్నాడు ఇస్కరియోతు యోధ. అతని పాపపాశాలు అతను బంధించేసినాయి. ఎన్నడూ శిష్యుల ముఖం చూడలా, యేసుప్రభు ముఖం చూడలా. అతనే నాశనానికి దగ్గరికి వెళ్ళాడు. డబ్బు తెచ్చుకున్న డబ్బు ఏం చేయాలో అర్థం కాక ఇసిరేశాడు. ఇంటికి పోయాడు, ఉరిపెట్టుకున్నాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. సువార్తల్లో ఉరిపెట్టుకున్నాడని మాత్రం రాయబడింది. అపోస్తుల కార్యాల్లో పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు అతను కింద పడి తలకిందులుగా పడినందున సగానికి బద్దలైపోయి పేగులన్నీ బయటకు వచ్చేసినాయి. సహోదరుడా, సహోదరి, ఇంత దారుణమైనటువంటి చావా, ఇంత దారుణమైన స్థితి, లోపల ఏదో దాచుకొని దేవునికి వ్యతిరేకంగా ఉండటానికి ఇష్టపడి, దేవునికి వ్యతిరేకంగా బతకాలని ఆశించి, దేవుని దూరంగా బతకాలని ఆశించి, దేవునికే దూరం అయిపోవటానికి ఇష్టపడి పేగులు బయటకు వచ్చింది. ఈ దుస్థితి కారణం దుష్టత్వమే. ఈ దుష్టత్వం పోకోకుండా చాలాసార్లు కొంతమంది దేవుని సేవకులు, పెద్దవాళ్ళు, సీనియర్స్, అంటే ఈ తరం వాళ్ళు అట్లా చెప్పట్ల, ముందు తరాల వాళ్ళు చెప్పిన పుస్తకాలు అయినా చదువుతున్నప్పుడు రాయబడి ఉంటుంది. చాలామంది పాపాత్ములు లేదా పాపం చేసిన వాళ్ళు
వాళ్ళ పాపాలను బట్టి తీర్పుకు రాకుండానే అట్లు ఆకర్షింపబడతా ఉంటారంట పాతాళం. ఎవరిని మింగుదునా? పాతాళం కూడాను చాలా ఆశ కలిగి ఉంటుంది మింగేయాలని జనాల్ని. చాలాసార్లు వాళ్ళ పాపాలను బట్టే వెలుగులోకి రాలేక, వెలుగు వాళ్ళకి ఇష్టం ఉండదు ఇక, ఎందుకంటే చీకటికి అలవాటు పడిపోతారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ చాడీలు చెప్పటం, ఒకళ్ళ గురించి ఇంకోళ్ళ దగ్గర వాళ్ళకి తగ్గట్టు మాట్లాడి వాళ్ళ ముఖస్థుతి కోరుకుంటాం. ఇవన్నీ కూడాను మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడాను చాలా చాలా చెడ్డ దుష్టత్వం ఇదంతా కూడా. దేవుడు వీళ్ళని చూస్తూనే ఉంటాడు. ఇబ్బంది ఏంటంటే 23వ వాక్యంలో చెప్తాడు, దేవుడే శిక్షించడంట. దేవుడు అతనికి ఏం శిక్షించుకోండి అని అతను నాశనానికి వెళ్ళిపోతాడు. తన మూర్ఖత వల్ల, లాస్ట్ అండ్ ఫైనల్ లైన్ ఇది ఈ 2 వాక్యాల్లో, అతి మూర్ఖుడైపోయి రాను 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 మూర్ఖత పెరిగి తను నాశనం అవుతాడు, లేదా నాశనం అవుతుంది. పురుషులైన స్త్రీలైన ఏ భేదం లేదు. మూర్ఖత్వం నాశనానికి నడిపించింది. ఇకంతే, అతి మూర్ఖుడై త్రోవ తప్పిపోతాడు. మీకు తెలుసా, యేసుప్రభు వారు గుడివాడికి త్రోవ చూపించిన ఎళ్ళ అని చెప్పిన సందర్భంలో, గుడివాడికి దోవ చూపించినప్పుడు ఇద్దరు కలిసి గుంటలో పడతారు లేదా గోతిలో పడతారు అంటాడు. ఆ గొయ్యి పిట్ కాదు, డిచ్ అంటాడు. బోత్ విల్ ఫాల్ ఇన్ ఏ డిచ్ అంటాడు. డిచ్ అంటే దారికి లేదా రోడ్డుకి, మీరు హైవేలు చూసినట్లయితే వాటర్ డ్రైన్ అవడానికి హైవేకి అటుపక్క ఇటుపక్క చిన్న చిన్న కాలువలు లాంటివి ఉంటాయి, వాటిని డిచ్ అంటారు. అంటే రోడ్డు మీద ఉన్నట్లే ఉంటారు కానీ గోతులో నడుస్తారు వాళ్ళు. త్రోవ అనుకుంటున్నారు, మనం వెళ్ళేది కూడా కరెక్టే అనుకుంటారు, బట్ గోయిలో నడుస్తున్నారనే విషయం వాళ్ళకి అర్థం కాదు. ఒక టైంలో ఏదో వర్షం పడటం, ఏదో అటు నుంచి ప్రవాహం రావటం జరుగుద్ది, కొట్టుకుపోతారు. ఇక అంతే, ఎవరు శిక్షించాల్సిన అవసరం లేదు. వాళ్ళ శిక్ష వాళ్ళకే వేసుకుంటుంటారు, వాళ్ళ బతుకును వాళ్లే పాడు చేసుకుంటారు. కేవలం మూర్ఖత్వం, కేవలం దుష్టత్వం, అంతే పాపం మన జీవితాల్లో ఉన్నంతకాలం ఇంతే మనం. కాబట్టి మూర్ఖత గురించి సామెతల్లో చాలా ఉన్నాయి. వాళ్ళు మారరు, మూర్ఖులు మారరు. అంతే, ఎప్పుడు కూడా ఆ యొక్క చిన్న సర్కిల్ పెట్టుకొని లేదా చిన్న ఒక ఇమాజినేషన్లోకి, ఇలా ఇమాజినేషన్లోనే బతుకుతూ ఉంటారు. వాస్తవంలోకి రారు. బైబిల్ చదివినా ప్రార్థన చేస్తారు, భక్తిగా ఉన్నట్టు పైకి కనిపిస్తారు అంతే. భక్తి ఉన్నవాడు అట్లా ఎందుకు ఉంటాడు? భక్తి ఉన్నవాడికి ఆటోమేటిక్ జ్ఞానం వస్తుంది. మూర్ఖత నుంచి బయటకు వచ్చి యథార్థతలోకి వస్తాడు, సరళతలోకి వస్తాడు. భక్తి గల వారు కనిపిస్తారంతే, కానీ భక్తి ఉండనే ఉండదు భక్తి. కాబట్టి సహోదరులారా, చాలాసార్లు మనం కూడా రియలైజ్ అవుతుంటాం అప్పుడప్పుడు. నేను కూడా నా జీవితంలో అట్లాంటి సంఘటనలు, కొంత లాస్ అవటానికి కారణం మనమే, కొంత నష్టానికి కారణం మనమే, కొంత ఇబ్బందికి కారణం మనమే. ఇక అంతే. అయితే అది రియలైజ్ అవ్వకుండా దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ చివరికి నాశనంలోకి వెళ్తాం. నా భార్య నాకు ఒక్కోసారి ఏదైనా మాట చెప్పినప్పుడు దాన్ని నేను కొంచెం ఆలోచించి చూస్తే అది ఏం చెప్తావులే, ఏంది తెలుసులే అని భార్య మాటేనో, ఒక్కోసారి భర్త మాటేనో, పిల్లలు చెప్తే పిల్లల మాటేనో, తల్లిదండ్రులు చెప్తే పిల్లల మాట వినరు, విన్నట్టు నటిస్తారంతే. ఇదంతా మూర్ఖతకి సూచనలు. నేనంటే ఏమనుకుంటున్నావు సహోదరుడా, సహోదరి? కొద్దిగా హార్ట్ బీట్ స్పీడ్ అయితే చచ్చిపోతాం అంతే. పెద్ద ఇదేం అక్కర్లా, ఎక్కువగా ఆలోచించి కొంచెం హార్ట్ బీట్ పెరిగితే అయిపోయాయి. కాబట్టి దయచేసి ఈ విషయాల్లో మనల్ని మనం సరిచూసుకోవాలి. నేను మీతో చెప్పాను కదా, యజమాని దగ్గర నమ్మకంగా ఉన్నాడు, దురాశ పుట్టింది, దుర్బుద్ధి వచ్చింది, ఐరన్ సేఫ్ తీద్దాం అనుకున్నాడు. అతను తెలియని విషయం ఏంటంటే, చాలాసార్లు అయ్యగారు వెళ్ళి డబ్బులు తీయటం రావటం అవి చూసాడు, కానీ అయ్యగారు తాను లేని సమయంలో దాన్ని హై వోల్టేజ్కి అప్పచెప్పి వెళ్తాడనే విషయం ఆయన తెలియదు.
అదొక్కటి యజమాని అతను దాచిపెట్టాడు. హై వోల్టేజ్ కొట్టింది. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. పోనీ యజమాని గారు ఏమన్నా ఫోన్ చేసి చెప్పి డబ్బులు తీయండిరా ఇట్లా అంటే అది వేరు. ఏమీ లేకుండా డబ్బుల దగ్గరికి వెళ్ళొచ్చాడనే విషయం యజమానికి తెలిసింది. నమ్మకత్వం కోల్పోయాడు, ఉద్యోగం కోల్పోయాడు, ఆ కుటుంబానికి దూరం అయ్యాడు, హ్యాండిక్యాప్డ్గా, క్రిపుల్డ్గా బతుకుతూ ఉన్నాడు. సహోదరులారా, అటు స్థితి మన జీవితానికి రాకూడదు. మన పాపం మనల్ని పట్టుకుంటుంది, మన మూర్ఖత మనల్ని త్రోవ తప్పిస్తుంది. అలా కాకుండా క్రీస్తు మన కొరకు నిర్మించిన నూతన మార్గంలో నడవటానికి దేవుడు తన కృప విస్తరింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మరొకసారి నీ కుమారుడు మా రక్షకుడైన యేసునామములో మీ సన్నిధానానికి మేము చేరి ఉన్నాం. మా జీవితాల్లో ప్రస్ఫుటంగా మూర్ఖత అనేది అప్పుడప్పుడు పైకి లెగుస్తూ ఉంటుంది. దుష్టత్వం ఇవన్నీ కూడా పైకి లెగుస్తుంటాయి. వాటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, కనికరించండి. అయ్యా, మా జీవితాల్లో అట్లాంటివి లేకుండా ఉండాలి కదా. మా జీవితాలు అట్లాంటివి ఉండకూడదు కదా ప్రభా. అయినను ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ సన్నిధానానికి చేరాం. గతించిన కాలంలో జరిగిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని క్షమించు, కనికరించు, కృప చూపించు. మూర్ఖపు స్థితిలోకి మేము వెళ్లకుండా కృప చూపించు. మూర్ఖుని రోట్లో వేసి దంచిన వాని మూడత వాడిని వదిలిపోదని చెప్తున్నారు కదా. దయచేసి అట్లా కాక నీ వాక్యంతో మమ్మల్ని సరిదిద్దుకుంటా కృప చూపించు. ప్రతిదినం మమ్మల్ని దర్శించండి. నూతన ఉత్తేజాన్ని మా జీవితాల్లో నింపండి. అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలను అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.